ఒక కషాయి వాడు పరిగెట్టుకుంటూ వచ్చి బ్రాహ్మణ పట్టుకుంటారు. ఏమయ్యా బ్రాహ్మణ, నా ఆవు చూసావా? నేను పెంచుకునే ఆవు కనపడట్లేదు, దాన్ని చూసావా? ఇప్పుడు ఆ బ్రాహ్మణ ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? బ్రాహ్మణుడు అంటే నిజం యాచన పఠన్ పాఠన్ ఈ 6 కార్యాల మీద ఆధారపడి ఉంటాడు. యజ్ఞాలు చేసుకుంటూ ఉంటాడు, పట్టణ పాఠన వేద పాఠాలు చదువుకుని నేర్చుకుంటాడు. దాని అంటే దానాన్ని దక్షిణ మీద ఆధారపడి ఎక్కువ అవుతే దాన్ని ఇంకొకరికి దానం చేసే అది ఎన్నో ఉంటాడు. అలాంటి వాడు ధర్మం ప్రకారం ఏం చేయాలి? నేనే చెప్పాలి. ఏం చెప్తే దానివల్ల గోహత్య అవడానికి గోహత్య కార్యక్రమం అవుతాయి కదా. ఒక పశువుని చంపినప్పుడు 6 పాపం ఉంటుంది. ధర్మశాస్త్ర ప్రకారం 6 పాపం ఉంటుంది. అది తిన్నవాడికి కాదు, దాన్ని ఆ పశువుని అమ్మినవాడు, మృగాన్ని జంతువుని అమ్మినవాడు, అది కొన్నవాడు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, అంటే లైవ్ పరంగా అది మాంసం ప్రకారం దాన్ని తీసుకెళ్ళేవాడు, తర్వాత ఉండేవాడు, ఆ మాంసాన్ని కొనేవాడు, మళ్ళీ కొంటాడు, కొనిన వాడికి మళ్ళీ తినేవాడు, సరే వడ్డించేవాడు తినేవాడు. ఇలా 6 సమానంగా ఆ పాపం ఉంటుంది. తినేవాడికి కాదు, తినేవాడు లాస్ట్లో వస్తాడు అన్నమాట. వడ్డించేవాడు, వడ్డీ చేసేవాడు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, కొడుకు తీసుకునేవాడు, కొన్నవాడు, అమ్మినవాడు, వీళ్ళందరికీ ఆ పాపం ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ బ్రాహ్మణుడు సత్య వాకుడై చెప్తే ఏమవుతుంది? వాడు కూడా ఆ గోహత్యకి కారణమవుతాడు. ఏం చేయాలి? అబద్ధం చెప్పాలి. అబద్ధం చెప్తే తన బ్రహ్మ తేజస్సును కోల్పోతాడు. అదే జరుగుతుంది. అబద్ధాలు చెప్పకూడదు. ఏం చేయాలి? దీన్నే ధర్మ సంకటం ఉండాలి. ఇది కూడా ధర్మం, అది కూడా ధర్మం, ఏది ఫాలో అవ్వాలి? అలాంటి పరిస్థితులు అర్థమన్నాడు ఇక్కడ. ఇరువైపు ఎవరున్నారు? పాండవుల వైపు, అటువైపు కౌరవులు. సోదరులే వాళ్ళందరూ. సోదరుని చెప్పడం మంచిదా? చెప్పకుండా అలా ఉంచితే మంచిదా? కౌరవులు అధర్మాలు కూడా అవుతున్నాయి. ఆల్రెడీ అయింది అధర్మాలు, ఎన్నో అయింది. అలా ఒకరిని కూడా ధర్మ సంకటంలో ఉండే పరిస్థితులు మన జీవితంలో చాలాసార్లు వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. అందుకే ధర్మశాస్త్రం ప్రకారం మనం ఆపద్ధర్మంలో ఆపద్ధర్మం ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలండి? చిన్న ధర్మం ఉంటుంది, ఆ ధర్మానికి అంత విలువ అంటే 2 ధర్మాలు సమకూరిస్తే అందులో ఎక్కువ భారీగా ఉండేది దాన్ని మనం పాటిస్తాం. చిన్నదాన్ని ఏం చేస్తాం? వదిలేయాలి. అది మీరు నిర్ణయించుకోవడం. అది నేను మార్గదర్శిలో ఉంటూ కృష్ణుడు చెప్పినట్టు, శారద చెప్పినట్టు మనం పాటించాలి. ఇప్పుడు ఆ బ్రాహ్మణ ఏం చేయాలి చెప్పండి? అబద్ధం చెప్పాలి. చెప్పి ఎట్టేళ్ళిందంటే చూశాను ఆవు పరిగెట్టడం, అది నిజమే. అది వనంలో వెళ్ళిపోయింది, అది కూడా నిజమే. కానీ ఎట్టేళ్ళింది? యుధిష్ఠిర మహారాజు రణభూమిలో చెప్పలేకపోయాడు అబద్ధం. కృష్ణుడు అలా చెప్పరా? యుధిష్ఠిర నువ్వు చెప్తే నమ్ముతాడు. భీముడు అంటాడు నీ చెప్తాను వెళ్ళి. ఏంటి? అశ్వత్థామ అతః కుంజర అంటే ఒక
అశ్వత్థాముడనే ఒక ఏనుగు ఉండేది కౌరవుల వైపు. అది చనిపోయింది. అప్పుడు ఇది అంటాడు, అది చనిపోలేదు కదా, ఉంది కదా అంటే భీముడే చెప్పేస్తాడు. అప్పుడే తల్లి పడతాడు, చనిపోతాడు. భీముడు అంటే చనిపోయితే చెప్పంటే, కానీ కృష్ణ అంటాడు అశ్వత్థామ అతను అంటాడు, కుంజర చెప్పంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు అప్పుడు అర్జునుడు చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది అది కూడా చెప్తున్నాడు. సరే కుంజర చెప్పు, అప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకుంటానని కృష్ణుడు ఏం చేస్తాడు, అది అంటాడు. ఎవరు? భీముడు అంటాడు నేనే చెప్తాను. అప్పుడు ద్రోణాచార్యుడు మాట నమ్మడు. ఒకసారి అబద్ధం చెప్పే అలవాటు ఎవరికైనా అవలంబించినప్పుడు తర్వాత నిజం చెప్పాలని చెప్పుకోలేదు. ఎప్పుడు అబద్ధం చెప్తాం వాడు. ఒక అబద్ధం చెప్పడం ఇంకో అబద్ధం చెప్పాలి, దాన్ని చెప్పడం ఇంకో అబద్ధం చెప్పాలి. నా జీవితంలో ఒక అబద్ధంగా కాదు. చిన్నపిల్లలు అంటారే పర్లేదు ప్రభు అడుగుతారు, చేశారా చేయలేదా చేసినా చెప్తారు. వాడు అబద్ధం చెప్పడం ఒక అలవాటుని బాధ్యతనుకోండి, ఎవరు కాపాడలేరు కదా. అబద్ధం చెప్పే అలవాటు మనం ఆపద్ధర్మంలో ఉన్నప్పుడు అప్పుడు ఒక విధంగా యూజ్ చేయడం లేదు. కానీ జనరల్గా మనం అబద్ధాలు చెప్పే అలవాటు. భీముడు చెప్తే దుర్యోధన నమ్మడు, ద్రోణాచార్యుడు నమ్మడు. ఎందుకంటే ఎప్పుడో చెప్తూ ఉంటాడు అదే యుధిష్ఠిరుడు చెప్తే దానికి డౌట్ ఉండదు. అదే కృష్ణుడు చెప్తారు మన శ్రద్ధామా అని అంటే కుంజరాలు అని అంటారు. చెప్పండి ఏను చనిపోయింది ఏను కాబట్టి చెప్తారు. సరే కృష్ణుడు అంటే సరే చెప్పు. కానీ ఆయన కుంజరా అన్నప్పుడు ఏం చేశారు, శంకనాథం చేశారు. కుంజర చెప్పగానే ఆ టైం చెప్పకుండా ఆ సౌండ్ ఇంకా రాలేకపోయాడు. కృష్ణుడు తన శంకనాథంతో, అది అర్జునుడు శంకనాథంతో దాన్ని కవర్ చేశారు. ఇలా చేయడం వల్ల ఏమైందంటే యుధిష్ఠిర్ మహారాజు రథం జనరల్లీ భూమికి 6 అంగుళాల పైన నడిచేది. 6 అంగుళాల పైనది నడిచేది. అంత వేగంతో ఉండేది, అంత ఎక్స్పర్టీస్తో ఉండేది. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పిన ధర్మ కార్యాన్ని, అంటే కృష్ణుడు చెప్పిందే ధర్మం, దాన్ని పాటించడానికి వెనకాడాడో అప్పుడు ఆయన రథం ఏమైందండి, భూమి మీద వచ్చేసింది. చాలా మంది ఎలా అంటారు, అబద్ధం చెప్పాడు కాబట్టి, ఆయన అబద్ధం చెప్పలేదు. యాక్చువల్లీ ఆయన కృష్ణుడు చెప్పిన దాంట్లో వెనకాడాడు కాబట్టే అది రథం పెద్దది వచ్చింది. అంటే ఏది ధర్మం ఏది అధర్మం అనేది మనం భగవంతుని ఆశ్రయించినప్పుడే తెలుసుకోగలం. సో అందుకే భగవద్గీతని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ భగవద్గీత మన జీవిత ధర్మం గురించి చెప్తుంది. మన జీవితంలో కూడా అర్జునులాగే ఆపద్ధర్మాలు వస్తుంటాయి, తెలియదు ఏం చేయాలని పరిస్థితులు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలాంటి వైపు మళ్ళీ వెళ్ళాలనే దాని గురించి మార్గదర్శనం ఎక్కడున్నది, భగవద్గీత. దాన్ని ఆచరించడం. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయంలోని లాస్ట్ టైం అర్జునుడు కృష్ణుడితో అంటాడనమాట, నువ్వు నా రథాన్ని రణభూమి లోపలికి తీసుకెళ్ళమని. శనయోర్ భయోర్ మధ్య రథం స్థాపకమే అచ్యుత. మనం దీని గురించి వర్ణించుకున్నాం. అచ్యుత అంటే ఏంటంటే, అచ్యుత అంటే తన చూపించే ప్రేమలో తనకున్న స్థాయిలో భగవంతుడు ఎప్పుడూ కింద పడడు, ఎప్పుడు నిలబడే ఉంటాడు ఆయన. అచ్యుత ఎప్పుడు ఆయన కింద పడ్డ ఉండదు. మనం స్థాయిని మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టపడతాం. ఉన్న స్థాయిని మళ్ళీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎంత ప్రయత్నించినా కొంతమంది ఉంటారు మనకు ఆగేవాళ్ళు. లేదా బ్రిటిష్ వాడు పాపం ఒక పొలంకి వెళ్ళి
పీతలు ఏరుకున్నాడు అనమాట. పీతలు ఏరుకుని అక్కడ ట్రైలో పెట్టుకున్నాడు. ట్రైలో పెట్టుకుని పీతలు తీసుకెళ్ళి వండుకుందామని ఆ పీతలు తీసుకెళ్తుంటే దానికి కవర్ పెట్టేశాడు. అప్పుడు ఒక భార్య చూశాడు అనమాట. చూసి అంటాడు, కవర్ అక్కడ తీసే ఎందుకయ్యా అంటే పీతలు కదా బయటకు రావు. ఎందుకు రావంటే ఒక పీత బయట ఎక్కుంటే రెండో పీత దగ్గర రాగలరు అనమాట. ఎంకరేజ్మెంట్ అనమాట. ఈ లక్షణం భారతీయ చాలా ఉంది. ఎవరో ఇండియన్స్ ఎలా భారత్ మహా ఎవరైనా ప్రయత్నిస్తారు పైకి వెళ్ళడానికి ఏం చేస్తారు, మిగతా ఉంటారన్నమాట. క్లోజ్ రిలేటివ్స్, బంధువులు వెరీ క్లోజ్ అన్నమాట. ఏం చేస్తారు, క్లోజ్గా నమ్మకంగా ఉన్నారు. అందుకే మీరు బాధపడకండి, మొత్తం తీసుకెళ్ళండి. ఒక్క పేరు కూడా పెడతారు రావాలనుకున్న మీతో వదలవాడు. సో మన జీవితంలో ఒక ధర్మాన్ని పాటించే ప్రయత్నంలో స్థాయిని మెయింటైన్ చేసేందులో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ తిరగబడుతుంటాం, కానీ తిరిగి లాగుతుంటారు. కానీ భగవంతుడు మాత్రం తన స్థానం ఎప్పుడు కోరుకోడు. అక్కడ చూడండి కదా పిక్చర్లో యశోద కృష్ణుని బాలకృష్ణ ఏం చేస్తుందండి, కొట్టడానికి వెళ్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు, భయంతో పరిగెడుతున్నాడు. భగవంతుడు భయపడతాడా? భయపడతాడు. ఎందుకు భయపడుతున్నాడు? అమ్మ కొడుతుందేమో అని, కొట్టడం వల్ల నొప్పి వస్తుందేమో అని భయం. భగవంతుడు నొప్పి ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ నొప్పి వస్తుందని భయం. ఎందుకు పరిగెడుతుంది? ఎందుకంటే ఇలా దొంగిలించాడు. భగవంతుడు అన్నీ ఉన్నవాడు అని ఎందుకు దొంగిలిస్తాడు? కానీ ఇక్కడ దొంగిలించాడు. ఈ ఫోటోలో చూడండి ఏం చేస్తారు, ఇక్కడ కూడా పరిగెత్తారు. కానీ ఫ్రెండ్స్తో పరిగెట్టారు, పేరెంట్స్ నుంచి పరిగెట్టారు కూడా వేస్తారు. రెండు వేరు. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నంత క్లోజ్నెస్ పేరెంట్స్ ఉండదు వయసు అయిన తర్వాత. అలా పరిగెడుతున్నప్పుడు ఎందుకు పరిగెడతాడు? ఆనందంతో తన ఫ్రెండ్స్తో కలిసి. కృష్ణ బలరాముడు గోచరం చేస్తాడు. గోచరం ఎందుకు చేస్తాడు? ఎందుకంటే తన తండ్రి గారు తనకు ఇచ్చిన కార్యం, భగవద్గీత కార్యం ఉంటుందా చేయడానికి? ఆయన అన్ని కార్యాలు ఉండవు, అన్ని తన స్వచ్ఛతోనే అన్ని చేయిస్తాడు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు ఆయన? స్వయంగా తన దూడలన్నింటినీ తీసుకెళ్ళి గోచరం చేయించి మళ్ళీ తీసుకొస్తున్నాడు. గోచరం అంటే బాగా ఆటో పాటం కాదు, ప్రతి ఆవుకు నీళ్ళు పట్టాలి, నీళ్ళు తాగాయో చూడాలి, తాగిన తర్వాత అవి మేతకు వెళ్ళాయో చూడాలి, దూడని సెపరేట్గా పెట్టాలి. ఆ దూడల్ని సెపరేట్గా మళ్ళీ పాలు తాగేస్తున్నా లేకుండా ఇంకా పాలు అని సెపరేట్గా తీసుకెళ్తారు అనమాట. అందుకే గోపకుమారులు దూడలు తీసుకెళ్తారు, పెద్దవాళ్ళేమో ఆవులు తీసుకెళ్తారు సెపరేట్గా. వీళ్ళు ఎక్కడ నీళ్ళు తాగుతున్నాయో నేర్పించాలి, వాళ్ళ శబ్దాన్ని నేర్పిస్తారు అనమాట. నీళ్ళు తాగడానికి ఏమంటాడు కృష్ణుడు? గురు గురు అనండి, గురు 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 అనగానే దూడకు అర్థమవుతాయి ఏం చేయాలి, నీళ్ళు తాగాలి. కృష్ణుడు ఆటో కోసం వెయిట్ చేస్తారు. కృష్ణ అడగాలి, ఆపండి, ఆపి తిరిగి నాతో రండి. దానికి ఊరు 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 అనగానే ఆగిపోతాయి, తిరిగి మళ్ళీ కృష్ణుడు ఫాలో అవుతాయి. అలా ట్రైనింగ్ ఇస్తారు కృష్ణుడు బలరాముడు ఎవరికి? ఆయనకి ఏం తెలియదు, కానీ ఆయన తన ధర్మాన్ని పాటిస్తాడు. అలాగా భగవంతుడు ఏం చేస్తాడండి, కార్యాలు లేకపోయినా ఆయన చేస్తాడు. భయం లేకపోయినా భయపడతాడు, ఆశ లేకపోయినా ఏడుస్తాడు. అమ్మ వాళ్ళ కోసం పొద్దునే లేచి. ఈ విధంగా భగవంతుడు అర్జునుడు అంటే తన స్థానాన్ని కోల్పోడు.
భయపడతాడని, అలా దొంగిలిస్తాడని, అలా కర్మలు చేస్తాడని ఆయన తన స్థానాన్ని, భగవంతుడి స్థానాన్ని ఎప్పుడు కోల్పోడు. రథ సాధకుడైనప్పుడు కూడా ఏం